హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను రఫీ. ఫ్రెండ్స్, ఈ మంత్ 22nd మన ఇండియాలో Xiaomi నుంచి Redmi Note 6 Pro లాంచ్ కాబోతుంది. ఇక ఏదైతే మనకి లాస్ట్ టైం లాంచ్ అయిన Redmi Note 5 Pro ఉందో దానికి సక్సెసర్ అనమాట. ఇక ఈ Redmi Note 5 Pro మన ఇండియాలో లాంచ్ అయిపోయి కూడా దాదాపు 9 నెలలు అవుతున్నప్పుడు కూడా స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ మన ఇండియాలో 15,000 బడ్జెట్లో. కానీ దీని తర్వాత వచ్చే స్మార్ట్ ఫోన్ ఎవరైనా సరే కొంచెం బెటర్గానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కాకుండా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కాకుండా కొన్ని రూమర్స్ కూడా మనకి బయటకు వచ్చినాయి. స్నాప్డ్రాగన్ 660తో రాబోతుందని, 710తో రాబోతుందని, ఇలా కొన్ని రూమర్స్ కూడా మనకి బయటకు వచ్చినాయి. కాకపోతే రేపు మన ఇండియాలో 22వ తారీఖున లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్ మాత్రం ఏదైతే సెప్టెంబర్లో చైనాలో లాంచ్ అయిందో Redmi Note 6 Pro, అదే మన ఇండియాలో సేమ్ స్పెసిఫికేషన్స్తో సేమ్ పేరుతో లాంచ్ అయిపోతున్నారు. కానీ మొన్నటి వరకు ఏదైతే చైనాలో లాంచ్ అయిన Redmi Note 6 Pro ఉందో దాన్ని ఇక్కడ Redmi Note 6 లాగా తీసుకొచ్చి నెక్స్ట్ వెర్షన్ అంటే ప్రో వెర్షన్ కొంచెం బెటర్ స్పెసిఫికేషన్తో తీసుకురాబోతున్నారు అని కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. కానీ ఈరోజు కొన్ని అన్బాక్సింగ్ వీడియోలు చూసిన తర్వాత క్లారిటీ అయితే వచ్చింది. ఏదైతే చైనాలో లాంచ్ అయిందో అదే ఫోన్ని మనకి ఇక్కడ సేమ్ స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయిపోతున్నారు. అందుకే రీసెంట్గా మనకి Redmi Note 5 Proకి కొన్ని ప్రైజెస్ కూడా కట్ చేశారు, 1000 రూపాయలు. సో మేబీ ఇక్కడ ఈ 4GB 6GB ర్యామ్ వేరియంట్ మధ్యలో ఈ Redmi Note 6 Proని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB వేరియంట్ని. ఇక నేను ఎప్పుడైనా సరే డిఫరెంట్ స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేసేటప్పుడు నేను ఒక 5 పాయింట్ లాగా కంపేర్ చేసేవాడిని ఎప్పుడు కూడా. కానీ ఈరోజు ఈ రెండు ఫోన్ల గురించి కంపేర్ చేద్దామంటే నాకు 4 పాయింట్లు దొరికినాయి. ఇక ఈ 4 పాయింట్లు కూడా పెద్ద చేంజెస్ అయితే కాదు. సో ఇవాళ ఆ పాయింట్స్ ఏంటి, అసలు ఇది నిజమైన అప్గ్రేడా కాదా, లేకపోతే అసలు దీన్ని ఎవరైతే Redmi Note 5 Pro వాడుతున్నారో వాళ్ళు నెక్స్ట్ వర్షన్ అంటే Redmi Note 6 Proని కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను రఫీ. ఫ్రెండ్స్, Redmi Note 6 Pro స్పెసిఫికేషన్ చెక్ చేసిన తర్వాత Redmi Note 5 Proతో కంపేర్ చేసినప్పుడు నాకు పెద్దగా చేంజెస్ అయితే ఎక్కడ కనపడలేదు. ఒక 4 ఏరియాల్లో మాత్రం చిన్న మైన్యూట్ చేంజెస్ కనపడినాయి. సో దాంట్లో వెరీ ఫస్ట్ ఏంటంటే స్క్రీన్ సైజు. మనకి Redmi Note 5 Proలో 5.99 ఇంచెస్ ఉంటుంది స్క్రీన్ సైజు. అదే Redmi Note 6 Proలో మనకి 6.22 ఇంచెస్ ఉంటుంది. సో దీనికి ఒక 0.3 ఇంచెస్ మాత్రం చేంజ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది Redmi Note 6 Proలో. ఇక దీంట్లో మనకి 1080x2160 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే పిక్సెల్ డెన్సిటీ మనకి 403 ppi అయితే ఉంటుంది. ఇక Redmi Note 6 Proలో మనకి 1080x2280 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే పిక్సెల్ డెన్సిటీ కూడా మనకి 403 ppi ఉంటుంది. రెండింటిలో కూడా మనకి పిక్సెల్ డెన్సిటీ మాత్రం సేమ్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు నాచ్ ఉండదు, స్క్రీన్ సైజ్ తక్కువ ఉంటుంది. దాంట్లోనేమో నాచ్ ఉంటుంది, స్క్రీన్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల పిక్సెల్ డెన్సిటీ అనేది ఆల్మోస్ట్ సేమ్, ఆల్మోస్ట్ ఈక్వల్ కూడా. సో దానివల్ల కొంచెం స్క్రీన్ సైజ్ మాత్రం దాంట్లో కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది అలాగే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉన్న కెమెరాలు దాంట్లో ఉన్న కెమెరాలు కొంచెం డిఫరెంట్. అలాగే మనకి దీంట్లో ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్ వస్తుంది, దాంట్లో మాత్రం మనకి ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో రాబోతుంది. ఒకసారి దీంట్లో డీటెయిల్గా వెళ్తే మనకి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి చూద్దాం. సో మనకి బ్యాక్ సైడ్ Redmi Note 5 Proలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, దాంట్లో కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అఫ్ కోర్స్ హార్డ్వేర్ పరంగా మాత్రం రెండిట్లో మాడ్యూల్స్ సేమే, అంటే మనకి 12+5 ఉంటుంది, దాంట్లో కూడా 12+5 ఉంటుంది. కాకపోతే అపర్చర్ సైజెస్ అలాగే పిక్సెల్ సైజెస్ మాత్రం కొంచెం డిఫరెంట్. ఇక Redmi Note 5 Proలో మనకి బ్యాక్ సైడ్ ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్లో 12 మెగాపిక్సెల్ కెమెరాకి అపర్చర్ f/2.2 ఉంటుంది. అలాగే మనకి పిక్సెల్ సైజ్ 1.25 మైక్రాన్ ఉంటుంది. ఇక Redmi Note 6 Proలో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్లో 12 మెగాపిక్సెల్ కెమెరాకి అపర్చర్ f/1.9 ఉంటుంది. అలాగే మనకి పిక్సెల్ సైజ్ 1.4 ఉంటుంది. సో అక్కడ పిక్సెల్ సైజు ఎక్కువ, అలాగే అపర్చర్ కూడా మనకి చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం బెటర్ కెమెరా అనేది అక్కడ ప్రొడ్యూస్ చేయగలదు. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఇంకో కెమెరా ఉంది కదా, 5 మెగాపిక్సెల్ కెమెరా Redmi Note 5 Proలో. దీంట్లో మనకి అపర్చర్ f/2.0 ఉంటుంది, దాంట్లో మాత్రం 5 మెగాపిక్సెల్ కెమెరాకి అపర్చర్ 2.2 ఉంటుంది. సో ఇక్కడ మాత్రం దీంట్లో కొంచెం తక్కువ చేశారు, అక్కడ మాత్రం కొంచెం బెటర్గా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ కెమెరాలో పెర్ఫార్మెన్స్లో మాత్రం మనకి Redmi Note 6 Pro కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయగలదు. ఎందుకంటే అక్కడ మనకి అపర్చర్ f/1.9 ఉంటుంది, అలాగే పిక్సెల్ సైజ్ మనకి 1.4 ఉంటుంది. సో ఎప్పుడైతే పిక్సెల్ సైజ్ కొంచెం పెరుగుతుందో మనకి పిక్చర్ క్వాలిటీ కూడా కొంచెం పెరుగుతుందని అర్థం. సో అక్కడ మైక్రాన్స్ అంటే మనకి రివర్స్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అక్కడ పిక్చర్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ ఒకసారి వెళ్తే Redmi Note 5 Proలో మనకి ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f/2.2 ఉంటుంది. కానీ Redmi Note 6 Proలో మనకి ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో రాబోతుంది. ఒకటి 20 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా. 20 మెగాపిక్సెల్ కెమెరాకి అపర్చర్ f/2.0 ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం అపర్చర్ 2.2 ఉంటుంది. సో దానివల్ల అది కాకుండా మీకు ఎక్స్ట్రా 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది, డెప్త్ సెన్సింగ్ కోసం. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఫ్రంట్
ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ విషయంలో మాత్రం రెడ్మీ నోట్ 6 Pro కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయగలదు. అది కాకుండా ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి, రెడ్మీ నోట్ 5 Proలో మనకి డిఫాల్ట్గా ఏ బటన్ అనేది రాదు కెమెరాలో, కానీ దాంట్లో మాత్రం మీకు డిఫాల్ట్గా ఏ బటన్ అనేది వస్తుంది. కానీ చైనీస్ వేరియంట్ రెడ్మీ నోట్ 5 Proలో మాత్రం ఏ బటన్ అయితే ఉంది, కానీ గ్లోబల్ వేరియంట్లో మాత్రం దాన్ని ఇంతవరకు యాడ్ చేయలేదు. లేటెస్ట్ బీటాలో యాడ్ చేస్తా ఉన్నారు కానీ ఇంతవరకు యాడ్ చేయలేదు. కానీ ఒక్క పాయింట్ అయితే మీరు అబ్జర్వ్ చేయాలి, రెండిట్లో కూడా మీకు డిఫాల్ట్గా 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే లేవు. కానీ రెడ్మీ నోట్ 5 Proకి బీటాలో తీసుకొస్తున్నారు, ఇంతవరకు అయితే తీసుకురాలేదు. రెడ్మీ నోట్ 6 Proలో కూడా మీకు డిఫాల్ట్గా 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఇంకా లేవు. మేబీ ఫ్యూచర్ అప్డేట్లో అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మూడో పాయింట్, ఇది అందరికీ క్లియర్గా కనపడే పాయింట్ ఏంటంటే రెడ్మీ నోట్ 5 Proలో మీకు నాచ్ ఉండదు, కానీ రెడ్మీ నోట్ 6 Proలో మాత్రం నాచ్ అయితే ఉంటుంది. సో ఎంతమందికి నాచ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఒకసారి కింద కామెంట్స్లో రాయండి. సో నాకైతే టు బి ఫ్రాంక్ నాకైతే నాచ్ అయితే ఇష్టం ఉండదు. సో నాకు ఈ రెడ్మీ నోట్ 5 Proనే కొంచెం ఇంట్రెస్ట్. ఇక నాలుగో పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రెండింటిలో కూడా మీకు 4000 mAh బ్యాటరీ వస్తుంది. కానీ మీకు రెడ్మీ నోట్ 5 Proలో బాక్స్లో ఫాస్ట్ ఛార్జ్ అయితే వీళ్ళు సప్లై చేయరు, కానీ వీళ్ళు క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 2.0 వరకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక నేను క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0తో ఛార్జ్ చేసినప్పుడు, నార్మల్ ఛార్జర్తో ఛార్జ్ చేసినప్పుడు మాత్రం పెద్దగా చేంజెస్ అది ఎక్కడ కూడా కనపట్లేదు. కానీ వీళ్ళు మాత్రం క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 2.0 సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక అలాగే రెడ్మీ నోట్ 6 Proలో కూడా మీకు డిఫాల్ట్గా 4000 mAh బ్యాటరీ వస్తుంది. అది కాకుండా మీకు ఈసారి మాత్రం క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది హార్డ్వేర్ పరంగా. కాకపోతే వీళ్ళు బాక్స్లో ఇచ్చే ఛార్జర్ మాత్రం నార్మల్ ఛార్జరే ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ మీరు ఒక 449 రూపీస్ పెట్టి ఈ ఛార్జర్ అయితే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. మీకు ఇది అఫీషియల్గా mi.comలో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో వీళ్ళు బాక్స్లో అయితే నార్మల్ ఛార్జరే 5 volts 2 ampere ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది మన ఇండియన్ స్టాండర్డ్ ఛార్జర్. 5 volts 2 amperes అంటే 10 watts అవుట్పుట్ అయితే వస్తుంది. కానీ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ మీకు 18 watts వరకు సపోర్ట్ చేస్తుంది. సో అందువల్ల మీరు సపరేట్గా ఛార్జర్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ 4 పాయింట్లే మనకి ఇక్కడ మేజర్గా కనపడే చేంజెస్. ఇక రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్, ఎందుకంటే నేను మిగతా సేమ్ ఉన్న పాయింట్స్ ఏవి కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంటుంది, దీంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక పెద్దగా చేంజెస్ ఏమో ఉండదు. దాంట్లో మీకు డిఫాల్ట్గా రెడ్మీ నోట్ 5 Proలో ఆండ్రాయిడ్ 7.1 నోగట్తో వస్తుంది. దాంట్లో మాత్రం 8.1 ఓరియోతో వస్తుంది. అది మాత్రం మీకు పై అప్డేట్ అయితే త్వరలోనే వస్తుంది రెడ్మీ నోట్ 6 Proలో. కానీ దీంట్లో మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో రన్ అవుతుంది. మేబీ ఫ్యూచర్లో పై వస్తుందా రాలేదా అనేది ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. మేబీ రాకపోవచ్చు కూడా. సో ఎందుకంటే ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఆండ్రాయిడ్ అప్డేట్ 7.1 నుంచి 8.1 వరకు. సో నాకు తెలిసి బడ్జెట్ మొబైల్స్లో, మిడ్ రేంజ్ మొబైల్స్లో మ్యాక్సిమం 1 ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తే మాత్రం చాలా చాలా గ్రేట్. వీళ్ళు రెండో అప్డేట్ మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఇక ఈ 4 పాయింట్స్ మాత్రం మనకి మేజర్గా కనపడే పాయింట్స్. ఇక జనరల్గా మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనేది ఒకసారి మాట్లాడదాం. సో దాంట్లో వెరీ వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాసెసర్ విషయం. ఎందుకంటే మనకి ఇది ఎలాగో వీళ్ళు లాంచ్ చేసేది 15 నుంచి 18,000 బడ్జెట్లో లాంచ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో రావచ్చు, లేదంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుందేమో అని అనుకున్నారు. ఎందుకంటే అక్కడ మనకి 14,000 బడ్జెట్లోనే రియల్మీ 2 Pro వెల్ సెటిల్డ్ ఫోన్ ఉంది అక్కడ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో. సో అక్కడ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా దానికంటే కొంచెం బెటర్గానన్నా పెట్టాలి, లేదంటే అదే స్పెసిఫికేషన్స్తో కొంచెం Xiaomi బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి అక్కడన్నా పెట్టాలి. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు కొంచెం మనకి పెట్టడమే 15,000 బడ్జెట్లో పెట్టే అవకాశం అయితే ఉంది, లేదంటే 16,000 పెడతారు. సో అక్కడ కూడా మీకు సేమ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తోనే మళ్ళీ మీరు సేమ్ ఏదైతే రెడ్మీ నోట్ 5 Pro ఉందో దాన్నే వాడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది, కొంచెం చేంజెస్తో. ఇక రెండో పాయింట్ ఏంటంటే నాచ్ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీకు రెడ్మీ నోట్ 6 Proలో నాచ్ కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం వైడ్గా ఉంటుంది. మీకు ఏదైతే పోకోఫోన్ F1లో ఉందో నాచ్ అదే సైజులో ఉంటుంది ఆల్మోస్ట్ మీకు దీంట్లో కూడా. ఇక అక్కడ మీకు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ రియల్మీ 2 Proలో మాత్రం నాచ్ కొంచెం చాలా స్టైలిష్గా, కొంచెం డీసెంట్గా ఉంటుంది. అసలు యాక్చువల్గా నాచ్ అంటే చాలా మందికి అనీజీగా ఉంటుంది. ఇక దీంట్లో మాత్రం నాచ్ కొంచెం హెవీగా ఉంటుంది. సో ఇది ఒక పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సిన పని అయితే ఉంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే మనం 15 నుంచి 18,000 బడ్జెట్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ Type-C పోర్ట్ అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు అది కూడా రాదు. ఇక్కడ మీకు రెగ్యులర్ USB ఛార్జర్ పోర్టే మాత్రం వస్తుంది. సో ఇదొక పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇక ఈ పాయింట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది రెడ్మీ నోట్ 5 Proకి రెడ్మీ నోట్ 6 Proకి పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. ఇది ఒక పెద్ద బిగ్ అప్గ్రేడ్ ఏమి కాదు. చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్తో వీళ్ళు సేమ్ పేరుతో అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. రెడ్మీ నోట్ 5 Pro కంటే మేబీ ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టే అవకాశం అయితే ఉంది. కంటే మనకి రఫ్గా వేసుకున్నా కానీ 15,000 బడ్జెట్లో దీన్ని అయితే బేస్ వేరియంట్ని లాంచ్ అయితే చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ మనకి క్లియర్గా అర్థమవుతుంది, రియల్మీ 2 Pro అక్కడ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో కొంచెం బెటర్ డిస్ప్లేతో ఉంటుంది.
ఉంటుంది. ఎందుకంటే మీకు రెడ్మీ నోట్ 5 ప్రోలో ఉన్న డిస్ప్లే అలాగే రెడ్మీ నోట్ 6 ప్రోలో రాబోయే డిస్ప్లే కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇక ఈ రెండు ఆల్రెడీ నేను చూశాను, రియల్మీ 2 ప్రో చూశాను, అలాగే రెడ్మీ నోట్ 5 ప్రో కూడా చూశాను. కాబట్టి దీంట్లో ఉన్న డిస్ప్లే కంటే రియల్మీ 2 ప్రోలో ఉన్న డిస్ప్లే మాత్రం చాలా చాలా బెటర్గా ఉంటుంది, చాలా బెస్ట్గా కూడా ఉంటుంది. మీకు ఆ బడ్జెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే కూడా అవుతుంది. సో ఇలా ఒకసారి కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది ఒక పెద్ద బిగ్ అప్గ్రేడ్ కాదని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇదైతే పెద్ద బిగ్ అప్గ్రేడ్ ఏం కాదని నేనైతే రియల్గా ఫీల్ అవుతున్నాను. షామీ మాత్రం ఈసారి కొంచెం రాంగ్ స్టెప్ వేస్తుందా లేకపోతే వీళ్ళు ఎలాంటి ఆలోచనలో ఉన్నారనేది క్లారిటీ అయితే రావట్లేదు. ఇక యాక్చువల్గా రెడ్మీ నోట్ 5 ప్రో నుంచి రెడ్మీ నోట్ 6 ప్రోకి అప్గ్రేడ్ అవుతున్నప్పుడు చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కంపెనీ చాలా చాలా బెటర్ స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తుంది. కానీ ఈసారి మాత్రం కొంచెం రాంగ్ స్టెప్ వేసిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది నా ఓన్ ఒపీనియన్ మాత్రమే, దీన్ని నాతోనే ఏకీభవించాలని రూల్ లేదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు చేతికి అందే దూరంలో కాదు, వేలికి అందే దూరంలోనే బెల్ ఉంటుంది, ఒకసారి ట్యాప్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.